హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషి డిజైన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి కూడా ఎండ్ వరకు చూసి నాకు కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి నేను సిల్వర్ కలర్ ట్యూబ్ బీడ్స్ తీసుకున్నాను. 6K ఐ షేప్ సిరామిక్ వైట్ కలర్ కుందన్స్ తీసుకున్నాను అనమాట. ఈ బ్యాంగిల్కి 4 బ్యాంగిల్స్కి నేను ఇలా సిల్వర్ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకున్నాను. ఆ తర్వాత ఈ బ్యాంగిల్కి గ్లూ అనేది అప్లై చేసి ఫస్ట్ వచ్చేసి 6K ఐ షేప్ సిరామిక్ వైట్ కలర్ కుందన్, తర్వాత 3 ట్యూబ్ బీడ్స్ అనమాట సిల్వర్ కలర్వి పెట్టుకోవాలి. ఒకటి సిరామిక్ కుందన్, తర్వాత 3 ట్యూబ్ బీడ్స్ అనమాట. ఫస్ట్ ఒకటి సిరామిక్ కుందను, తర్వాత 3 ట్యూబ్ బీడ్స్, అలా మొత్తం బ్యాంగిల్ మొత్తం పెట్టుకోవాలి. ఒకటది 3 ఇవి అనమాట. ఇలా బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేసుకోండి. నీట్గా సమానంగా వచ్చేటట్టు, వంకర పోకుండా అన్నీ సమానంగా ఉండేటట్లు బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇలా నేను 4 బ్యాంగిల్స్ అనేది తయారు చేసుకున్నాను. చూడండి, వాటి లుక్ అనేది మాత్రం చాలా బాగా వచ్చాయి. ఈ వైట్ కలర్ బ్యాంగిల్స్ వచ్చేసి 4 కట్ కరువు బ్యాంగిల్స్ అనమాట. ఈ బ్లూ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసుకున్న బ్యాంగిల్స్ వచ్చేసి 4 కట్ ఫ్లాట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. ఈ బ్యాంగిల్స్కి ఇలా గ్లూ అనేది అప్లై చేసుకొని ఈ డ్రాప్ షేప్ కుందన్స్ అనేది నేను చూపించే విధంగా స్టిక్ చేసుకోండి. బ్యాంగిల్ మొత్తం ఇలా డ్రాప్ షేప్ కుందన్స్ అనేది నీట్గా వచ్చేటట్టు, అన్నీ సమానంగా నీట్గా వచ్చేటట్టు, ఎక్కడా వంకర పోకుండా సరి చేసుకుంటూ స్టిక్ చేసుకోండి. బ్యాంగిల్ మొత్తం ఇదే విధంగా స్టిక్ చేసుకోవాలన్నమాట. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నేను సిల్వర్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో నాకు ఒక శారీ ఉంది. ఆ శారీ మీదకి నేను ఇలా తయారు చేసుకున్నాను అనమాట బ్యాంగిల్స్ అనేది. చూసారు కదా, ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగా వచ్చాయన్నమాట. వీటి లుక్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసి నేను గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది 4 బ్యాంగిల్స్ ఫ్లాట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. 4 కట్ బ్యాంగిల్స్ 4 తీసుకున్నాను ఫ్లాట్. వీటికి వచ్చేసి స్క్వేర్ షేప్ కుందన్స్ అనమాట, బిగ్ సైజ్ అనమాట. ఇవి ఇలా గ్లూ అనేది అప్లై చేసుకొని 1 బై 1 స్క్వేర్ షేప్ కుందన్స్ తీసుకొని ఇలా స్టిక్ చేసుకోండి. నేను చూపించే విధంగా బ్యాంగిల్కి ఇలా స్టిక్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఏ బ్యాంగిల్స్ నచ్చినాయి, ఏ కలర్ బ్యాంగిల్స్ నచ్చినాయి అనేది కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మీకు కనుక ఈ బ్యాంగిల్స్ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తయారు చేసి మీకు ఎలా వచ్చినాయో కూడా నాకు కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మనం ఇలా స్టిక్ చేసుకున్నాక ఇక్కడ 2 కుందన్స్ పట్టే విధంగా గ్యాప్ ఉంచుకొని అక్కడ ఇలా నేను చూపించే విధంగా మిర్రర్ అనేది స్టిక్ చేసుకోవాలి. చేసుకొని ఇలా B7000 గ్లూ అనేది ఆ మిర్రర్కి ఇలా నేను చూపించే విధంగా పెట్టి ఇక్కడ వచ్చేసి నేను స్టోన్ చైన్ లైన్ కట్ చేసుకొని ఈ 4 సైడ్స్ ఇలా స్టిక్ చేసుకున్నాను అనమాట. అటు ఇటు 4 స్టోన్స్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. ఇటు 2 సైడ్స్ వచ్చేసి 3 స్టోన్స్ వచ్చేటట్టు కట్ చేసుకొని ఇలా స్టిక్ చేసుకోండి. ఇది గ్లాస్ మిర్రర్ అనమాట. మళ్ళీ ఈ బ్యాంగిల్కి 2 సైడ్స్న ఇలా స్టిక్ చేసుకున్నాను అనమాట. ఈ 2 సైడ్స్ సేమ్ అక్కడ ఎలా స్టిక్ చేసుకున్నామో ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే స్టిక్ అనేది చేసుకోండి. ఇలా స్టిక్ చేసుకునేటప్పుడే నీట్గా వచ్చేటట్టు సరి చేసుకుంటూ స్టిక్ చేసుకోండి. బ్యాంగిల్స్ ఇవి కూడా నేను 4 తయారు చేసుకున్నాను. చూసారు కదా, ఇవి కూడా చాలా నీట్గా వచ్చాయన్నమాట. ఇప్పుడు నేను ఇలా అనేది వేసుకున్నాను అనమాట. ఇలా సెట్ చేసి వేసుకున్నాను బ్యాంగిల్స్ అనేది. 2 హ్యాండ్స్కి తయారు చేసుకున్నాను ఈ బ్యాంగిల్స్ అనేది. చూసారు కదా, చాలా బాగా వచ్చాయన్నమాట బ్యాంగిల్స్ అనేది. వీటి లుక్ అయితే చాలా బాగుంది.
చూసారు కదా బ్యాంగిల్స్. మీకు ఏ బ్యాంగిల్స్ నచ్చాయో నాకు కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ బ్యాంగిల్స్ కనుక మీకు కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద వస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.